జై పత్రిజీ గ్రూప్ వారందరినీ గట్టిగా చప్పట్లతో మనము వెల్కమ్ చేద్దాం. అసలు చూడండి, ప్రింట్ చేసినట్టు ఉంది వీళ్ళ రైటింగ్ కూడా, స్టెన్సిల్ కటింగే. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవి, మాది తూర్పుగోదావరి జిల్లా చాగల్లండి. అంటే నా ఓన్ ఒపీనియన్ ఏంటంటే, మేము వచ్చి ప్రతి నెల మనం కేబుల్ అది చూస్తాం కదా, కేబుల్ బిల్లు 350 అలా కడతాం కదా మనం. అలాగే మనం పిఎంసి కూడా ఏదోటి చేయాలి, ఏదోటి కట్టాలని నేను ఒక నెల నాలో ఒక డిస్కషన్ ఉండేదండి. ఆ తర్వాతే ఈసీఎస్ అనేది ఈ పిఎంసి ఛానల్లో కింద స్క్రోల్ అయ్యి అది వెళ్ళటం చూశాను. నాకు చాలా హ్యాపీ ఉంది. అంటే అప్పటికే నెల 2 నెలల నుంచి నాకు ఆలోచన ఉండేది, కేబుల్ బిల్లు కడుతున్నాం కదా, ఇన్ని ఇచ్చే జ్ఞానాన్ని ఇచ్చే ఇలాంటి ఛానల్ మనం ఊరికినే చూడకుండా ఎంతో కొంత సపోర్ట్ చేయాలి కదా అన్న ఆలోచన వచ్చేది అస్తమానం. ఆ తర్వాత అది రావటం, నేను సపోర్ట్ చేయటం, అలాగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నెలకు 500 సపోర్ట్ చేస్తున్నామండి. అలాగే ఇప్పుడు మన ధ్యాన కేంద్రాలు ఉంటాయి కదండి, మనం జరిగే క్లాసుల దగ్గర 100 మందో 120 మందో ఎంతో కొంతమంది వస్తారు కదా, వాళ్ళందరి దగ్గరికి ఆల్రెడీ ఈసీఎస్ గురించి వెళ్ళింది. కానీ అందరికీ బ్యాంక్ అకౌంట్లని కట్ చేయటం అని ఇష్టం ఉండొచ్చు, లేకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మేము మా సొసైటీ ఉందండి, అక్కడికి నెలకి ఒక 100 మంది సుమారుగా వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇలా చెప్పి నెలకి కనీసంలో ఒక 100 రూపాయలు దీనికి సంబంధించి అడిగేలాగా, అది పెట్టేలాగా, దాన్ని నెలకొచ్చి పిఎంసి ట్రస్ట్కి పంపేలాగా ఒకళ్ళు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. అలాగే అన్ని సొసైటీల దగ్గర కూడా ఇలా చేస్తే నెల నెల అంటూ పిఎంసికి కొంచెం ఆదాయం పంపినట్టుగా అనిపిస్తుంది కదా అని నాకు అనిపించిందండి. అంటే ఇది నా ఓన్గా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ షేర్ చేసేదంతా అందరూ 50,000ది కూడా చాలా మంది వరకు వచ్చి అమ్మో 50,000 అనేవాడు కూడా ఉన్నారు. ఆల్రెడీ 2 అని షేర్లు అని చెప్పారు. మేమేమనుకుంటున్నామంటే ఒక 4 కలిసి ఆ 50,000ని షేర్ చేసుకునేలాగా, ఆ 4 కూడా ఈ పిఎంసి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చేలాగా అంబాసిడర్స్ కింద, ఆ మిగతా వాళ్ళకి 4 కూడా షేర్ చేసుకోవటం వల్ల ఈజీ అవుద్ది కదా వాళ్ళకి. కొంచెం అలా వచ్చినప్పుడు కూడా పెరిగే వాళ్ళు కూడా ఎక్కువ పెరుగుతారు కదా అని మా అభిప్రాయం అండి. తర్వాత ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని పంచడానికి సపోర్ట్ చేయాలి. పిఎంసి వీడియోస్ని అందరూ చెప్పిన పాయింట్లే, కానీ షేర్ చేయాల్సింది ఎక్కువగా ఉంది. నెలలో జరిగే అది అయిపోయింది. అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోనూ కాలేజీల్లోనూ గవర్నమెంట్ ఆఫీసుల్లో పిఎంసి ఛానల్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. ఒక అంబాసిడర్ పిఎంసి హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, షేర్ చేసుకోమని అందరికీ ఎక్కువ చెప్పాలని. ఎందుకంటే హెల్త్ సంబంధించి ఎక్కువగా అందరికీ కేర్ ఉంది. ప్లస్ అందరికీ కూడా ఇప్పుడు హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రకారంగా ఎక్కువగా ఉంటారు. దాని ద్వారా కూడా పిఎంసి విషయంలో ఎక్కువగా బాగుంటుందని అనిపించిందండి మాకు. కథల రూపంలో కూడా పిల్లలకి అర్థమయ్యేలాగా పిఎంసిలో పిల్లలకి ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువగా తీసుకురావాలి. యూట్యూబ్లోనే కాకుండా లైవ్లో కూడా పిఎంసికి పిల్లలకు సంబంధించి రావాలి. యువతకి మోటివేషనల్ క్లాసులు ఇంకా రావాలి. పబ్లిక్ ప్రోగ్రామ్స్లో కూడా యువతకి ప్రోగ్రామ్స్ చేయాలి. లోకల్ కేబుల్ ఆపరేటర్లకి మన ఛానల్ రాకపోతే ఫోర్స్ చేసి ఎక్కడ ఏ ఛానల్ ఏంటనేది మనం కావాలని వెళ్ళి అడిగి తెచ్చుకోవాలి. సూటిగా సుత్తి లేకుండా అన్నట్టు స్ప్రైట్ యాడ్ లాగా టకా రిపీట్ అయిన పాయింట్ ముందు గ్రూప్స్ చెప్పారు అని మేడం వాళ్ళే చెప్తూ చాలా అద్భుతంగా చెప్పారు. స్టెన్సిల్ కటింగ్ లాగా వాళ్ళ పాయింట్స్ని కూడా విశ్వానికి ఇక్కడ పెట్టారు. సో మేడం ఇక్కడ చెప్పిన దాంట్లో మనం 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు. సో ఒకరు లేదా ఇద్దరుగా కట్టలేనప్పుడు ఒక 4 కట్టి కూడా ఈ పిఎంసి చేసే బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్స్లో ఒక్కొక్క మీటింగ్కి 2 వేసి, అంటే ఇప్పుడు ఒక 3 టైమ్స్ జరుగుతుంది. మార్చి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇండివిజువల్ బ్రాండ్ అంబాసిడర్గా తయారయ్యే అవకాశం ఉంది కూడా అని మేడం అద్భుతమైన విషయాన్ని చెప్పారు. థ్యాంక్ యూ మేడం. అండ్ రిపీటెడ్గా మనకు ప్రతి గ్రూప్లో కూడా చిల్డ్రన్ రిలేటెడ్ అండ్ యూత్ కంటెంట్ ఎక్కువ రావాలని వచ్చింది. డెఫినెట్గా పిఎంసి మేనేజ్మెంట్ దాని మీద దృష్టి పెట్టి నెక్స్ట్ మనం చర్చ చేసుకొని అద్భుతంగా ఈ కంటెంట్ని మరింత తీసుకురావడానికి కృషి చేస్తాము తప్పనిసరిగా. థ్యాంక్ యూ. ఎందుకంటే నెక్స్ట్ భావితరాల భవిష్యత్ అంతా వచ్చే యూత్ అండ్ చిల్డ్రన్తోనే ఉంది కాబట్టి అద్భుతంగా చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఆల్మోస్ట్ అన్ని టీంలో మనం గమనిస్తే కామన్గా వచ్చిన పాయింట్, ఏదైతే ఈ పిఎంసి హెల్త్ ఆర్ ఎనీ మన ఇంపార్టెంట్ కంటెంట్ని వాట్సాప్లోని ఇతర గ్రూపుల్లో మన స్టేటస్లో షేర్ చేసుకోవడం.
సో దీని ద్వారా ముందు మనం కంటెంట్ జ్ఞానదానాన్ని ఎక్కువ చేసినట్టు అవుతుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ ప్రసాద్ సార్ ఈ గ్రూప్ కి ఫెసిలిటేటర్ గా ఉన్నారు. సార్కి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక్క క్షణం కూడా కదలలేదు వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నాం సేపు. లాస్ట్ పాయింట్ మరొకసారి రిపీట్ చేస్తాను. ఎక్కడైతే మన ఛానల్ రావట్లేదో మన దగ్గర ఉన్నటువంటి మెడిటేటర్స్ అందరూ కూడా కేబుల్ ఆపరేటర్కి ఫోన్ చేసి మాకు పిఎంసి ఛానల్ కావాలి అని డిమాండ్ చేస్తే ఆన్ డిమాండ్ వాళ్ళు పిఎంసి ఛానల్ పెట్టేదానికి ఫ్రీగానే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడికక్కడ అది మన మెడిటేటర్స్ అందరితో ఫోన్ చేయించండి. ఎక్కువ మంది డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళు డెఫినెట్ గా ఆ పిఎంసి ఛానల్ వాళ్ళందరూ వాళ్లే పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫోన్లు చేయించడం అనేది మన బాధ్యత. నమస్తే అండి. ఈ కేబుల్ గురించి మా వారు సజెషన్ అది ఎక్కడైనా రాకపోతే ఆ కేబుల్ బాక్స్ తీసి పక్కన పెట్టి అది వచ్చేదే పెట్టించేవారు. అలా 4 బాక్సులు మార్చాం మేము గన్నవరంలో. కానీ ఆ కేబుల్ ఆపరేటర్తో వెళ్ళి గొడవ పడేవారు. అది రావాల్సిందే లేకపోతే మా వీధిలో అంతా కట్ చేస్తాననేవారు. అలా ఫస్ట్ నుంచి పిఎంసి రావాలని అంత ఆపత్రయం. అందరూ చూస్తారు కదా, గురు సాంగత్యం కానీ సత్యదర్శనం ఎంతో బాగుంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా సత్యదర్శనం చూడమని చెప్పండి. అలాగే పిల్లల ప్రోగ్రాం కూడా పిఎంసిలో రావాలండి. పిల్లలు కూడా చాలా జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచే పొందాలి. అదే మాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. పిల్లలు మారితే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో దలైలామా కొటేషన్ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాము. ఆయన అన్నారు, ఈ ప్రతి 8 ఏళ్ల లోపు పిల్లాడు కానీ ధ్యానం చేస్తే ఒక్క తరంలోనే హింసని ప్రపంచం నుంచి పారద్రోలవచ్చు అని. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్. సో మన పిల్లలందరూ మారిపోతే అసలు ఈ మొత్తం మన ఈ అహింస యజ్ఞం మనం సక్సెస్ అయిపోయినట్టే ఒక్క జనరేషన్లోనే. సో అద్భుతంగా డెఫినెట్ గా కంటెంట్ ఇంప్రూవ్ చేద్దాం మేడం. అండ్ యూత్ ఆల్రెడీ మనకి డివిఎం గ్లోబల్లో ఖచ్చితంగా రిలేటెడ్ గా ఎవరెవరు మాస్టర్స్ చేసి అప్లోడ్ అయ్యి ఉంది. దాన్ని కొంచెం మనం ఇంకా ఎక్కువ షేర్ చేద్దాము, కొత్త కంటెంట్ క్రియేట్ చేద్దాం. సో మేడం సీక్రెట్ గా చెప్పారు, ప్రైవేట్ స్కూల్స్ లో స్ట్రెస్ ఎక్కువయ్యి పిల్లలు వాళ్ళు సూసైడ్ లెవెల్ వరకు కూడా థాట్స్ చేయడము, స్ట్రెస్ తీసుకోవడము, ఇల్లు వదిలి పారిపోవడం ఇలాంటి ఉన్నాయి కదా, అవన్నీ జరగొద్దు అంటే ఇంత సత్య దర్శనాన్ని మనం చూపిస్తున్నాం కదా, ఈ కంటెంట్ ని మరి కొంచెం పెంచుదాము అనేది మేడం సలహా చెప్తున్నారు ఆ టీం నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా మనము జై పత్రిజీ గ్రూప్ కి బోలో జై పత్రిజీ. ఎస్. సో జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి ప్రతీకలు ఈ ప్రతి ఒక్క గ్రూపు. మనం దిగే ఈ ఫోటో విశ్వంలో నమోదు అవుతుంది. మనం అన్న ఈ పాయింట్స్ అన్ని అందరిలోకి వెళ్ళి అద్భుతంగా ఇది అంతా ఎగ్జిస్టెన్స్ లోకి రావాలి.